శ్రీ శివాయ గురవే నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి చరణ కమలాలకు మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ ఇవాల్టి వీడియోని ప్రారంభించుకుందాం. మనకున్నటువంటి మానసిక ఒత్తిడిని తొలగించడానికి జగద్గురువుల కృపయే పరిష్కారం. అయితే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను ఒక గొప్ప భక్తుడు శృంగేరిలో చేపట్టాడు. జగద్గురువుల సమక్షంలో జరిగే కార్యక్రమం కాబట్టి ప్రతిదీ చక్కగా సాగాలని ఎక్కువ శ్రమించాడు. దానివల్ల అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కార్యక్రమం సందర్భంగా పరమ పూజ్యులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు దానిని పరిశీలించడానికి ఆ వేదికా స్థలం వద్దకు వచ్చారు. ఆ భక్తుడు కూడా అంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ స్వామివారి ముందు హుషారుగానే ఉండి స్వామివారికి ఆ ఏర్పాట్లన్నీ చూపిస్తున్నాడు. మహాసన్నిధానం వారు ఆ భక్తుని మనస్సు యొక్క దారుణమైన స్థితిని స్పష్టంగా గ్రహించారు. కానీ ఆ భక్తునితో ఏమీ సూచనలు చేయకుండా అలా ఉన్నారంతే. ఏర్పాట్లలో భాగంగా చెక్కసారవ మెట్ల వద్దకు వచ్చిన మహాసన్నిధానం వారిని ఆ భక్తుడు ఆ సారవ మెట్లు ఎక్కి పైభాగంలో ఉన్న ఏర్పాట్లను కూడా తనిఖీ చేయాల్సిందిగా స్వామివారిని అభ్యర్థించాడు. అది విన్న జగద్గురువులు తమ ముఖ కదలికలు భయపడుతున్నట్లుగా మార్చి వణుకుతో చిన్న పిల్లాడిలాగా భయపడుతూ, అమ్మో ఏమిటి, ముందు నేను ఈ మెట్లన్నీ అధిరోహించాలా? ఈ నిచ్చెన నేనెక్కాలా? ఈ సాహసానికి నేను సిద్ధంగా లేను. మొదట మీరు పైకి వెళ్ళండి. అప్పటి వరకు నేను ఇక్కడే వేచి ఉండి మీరు సురక్షితంగా పైకి చేరుకున్నారో లేదో చూసి అప్పుడు నేను ప్రయత్నం చేస్తాను అని అన్నారు. ఆ మాటలు మాట్లాడుతున్నది జగద్గురువులు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులు. అంతటి స్వామివారే అలా మాట్లాడడం చూసి స్వామివారి మాటలకు నవ్వు వచ్చి వారి వినోదభరిత లాస్యమును అడ్డుకోలేకపోయాడు. తరువాత ఆ భక్తుడు స్వామివారు చెప్పినట్టుగానే సారవ మెట్లు ఎక్కాడు. మహాసన్నిధానం వారు కూడా ఆ భక్తుణ్ణి అనుసరించి పైకి ఎక్కారు. పైకి చేరుకున్న తర్వాత, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది? మీరు ఉద్రిక్తత నుండి ఉపశమనం పొందారా అని అడిగారు. ఆ భక్తుడు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాడనే విషయాన్ని మహాసన్నిధానం వారు గ్రహించి తనను హృదయపూర్వకంగా నవ్వించి సేద తీసుకోవడానికి మాత్రమే ఈ నాటకాన్ని హాస్యంతో మేళవించి కారుణ్యంతో రూపొందించినారని ఆ భక్తుడికి అప్పుడు అర్థమైంది. కృతజ్ఞతగా ఆ భక్తుడు స్పందిస్తూ, మీ దయవల్ల నేను ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను స్వామి అని అన్నాడు. మహాసన్నిధానం వారు ఆ భక్తుడు చేసినటువంటి ఏర్పాట్లన్నింటికీ ప్రశంసించి అతనికి ఒక చక్కటి సలహానిచ్చారు. అదేంటంటే, మానసిక ఒత్తిడికి చోటు ఇవ్వకండి, అది ఆరోగ్యానికి ఎంతో హానికరం అని చెప్పి మహాసన్నిధానం వారు వారి కారుణ్యాన్ని చూపించారు. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో జగద్గురువుల లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.